దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవుడు మనకొక వాగ్దానం సెలవిస్తున్నారు. ఏంటంటే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అంటండి మనల్ని సర్వసత్యంలోకి కూడా నడిపిస్తుందంటండి. ఏంటండి? పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని సర్వసత్యంలోనికి కూడా నడిపించి ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి వచ్చంటండి మనకి ఆయన అంతటా ఆయనే బోధించకుండా ఆయన ఏమైతే తెలుసుకుని ఉన్నాడో వాటన్నిటినీ కూడా మనకి బోధించటానికి సంభవింపబోదాన్ని మనకి తెలియపరచటానికి ఆయన మన దగ్గరికి వస్తున్నాడని యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు శిష్యులకి చెప్తున్నాడు. మరి ఈనాడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలోనే ఉన్నారు కదా. మనలో ఉండి ఎటువంటి చేస్తూ ఉంటారంటే మనకి సమస్తాన్ని కూడా తెలియపరుస్తూ ఉంటాడు. మనం ఏది గ్రహించుకోవాలో ఏది గ్రహించుకోలేని స్థితిలో మనం ఉన్నప్పుడు, మనం ఏది మంచి చెడ్డ అనే జ్ఞానము వివేచన లేనప్పుడు మనకన్నిటినీ కూడా తెలివి జ్ఞానాన్ని వివేచనని అది తప్పు ఒప్పులు తెలియపరుస్తూ ఉంటాడనమాట. అలాగే మన తప్పిదములు ఒప్పించే మనస్సును కూడా మనకి కలిగిస్తారు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా పై వచనంలో అంటారు కదండి, నేను వెళ్ళకపోతే కనుక ఆయన మీ దగ్గరికి రాడు. ఎందుకంటే నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడిని మీ దగ్గరికి పంపిస్తాను అనేసి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. అలాగే దేవాది దేవుడు మనతో పాటు లేకపోయినా కానీ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆదరణకర్తగా మనకి ఒక ఆదరణగా పరిశుద్ధాత్మ దేవుడిని ఈ భూమి మీదకి పంపించారు. అవును కదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన తప్పిదములు మన ఒప్పులు అన్నీ తెలియపరుస్తూ ఉంటాడు. అందుకే కదా మనం తప్పు చేసినప్పుడు మనం చాలా పశ్చాత్తాప పొందుతూ ఉంటాం. ఎందుకంటే మనంతటి మనమే ఒక పొందము, కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి అటువంటి తప్పిదములను ఒప్పించుకునే మనస్సును మనకి తెలియపరుస్తూ ఉంటాడు. మరి అలాగే కదా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మరి మన కోసం అయితే ఆయన పరిశుద్ధ రక్తాన్ని మనకు బలిగా అర్పించారో, మరి మనమందరము కూడా నిత్యరాజ్యంలో ఆయనతో పాటు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి మనము కూడా ఇహలోకంలో ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే చెప్తున్నాడో ప్రతి మాటకి విధేయత కలిగి మనము మంచి చెడ్డ జ్ఞానముతో తెలుసుకుని ఆయన్ని అనుసరించే వారిగా ఉండాలని ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడిని మన కోసము ఇహలోకంలోకి పంపించారు. ఆయన వెళ్ళి దేవాది దేవుడికి కలిగిన సమస్తాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారికి కలిగినవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇహలోకంలో తీసుకొచ్చి మనకి బోధిస్తున్నాడంటండి. తనంతటి తాను ఏమీ బోధించట్లేదు, కానీ పరలోకమందు ఏమైతే చెప్పాలని నిర్ణయింపబడి ఆయన ఈ భూమి మీదకి వచ్చారో ఆ సమస్తాన్ని కూడా మనకి తెలియపరుస్తూ మనకి కనపరుస్తూ మనం అందరము కూడా ఆయనలో స్థిరపడలాగిన ఆయన ఎంతో భారమైన కార్యాలు మనలో జరిపిస్తూ ఉంటారు. మరి మనము ప్రతిదినము కూడా పరిశుద్ధ ఆత్మదేవుడికి లోబడి మనము పాపక్రియలు విడిచిపెట్టి ఆయనకి విధేయత కలిగి ఆయన చెప్పిన రీతిగా ఆయన మార్గంలో మనం నడుచుకుంటే మనకు నిత్యరాజ్యము వస్తుంది. అలాగే ఈ దినాన్ని ఈ ఉదయకాల సమయంలో విన్న మాటలు ప్రతి బిడ్డ సంపూర్ణమైన మారు మనసు పొంది ఆయన రాజ్యంలో మనం అందరం వారసులుగా ఉండేలాగున అనుదినము మనం ప్రార్థన చేసుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.